మంచిగా అంటే ఇచ్చే దగ్గర మంచిగా ఉంది. తీసుకునే దగ్గర అలాగే తీసేసుకుంటున్నారు. పథకాలు పెట్టి అన్ని ఇస్తున్నట్టు ఇస్తున్నారు. తీసుకునేదంటే అన్ని రేట్లు పెరిగిపోవడం మన దగ్గర. ఇప్పుడు మినిమం మధ్యతరగతి వాడు ఇదివరకు మినిమం 10,000తో బతికేవాడు. ఇప్పుడు 20,000 30,000 అయినా సరిపోవట్లేదు. అలా రేట్లు పెరిగిపోయినాయి. అది తెలియట్లేదు. ఇచ్చేదే చూస్తున్నారు కానీ మన దగ్గర నుంచి ఎంత పోతుంది అనేది తెలియట్లేదు. అది నా అభిప్రాయం. ఎట్లా మరి ఇప్పుడు చంద్రబాబు కూడా మంచిగా చేస్తా అంటున్నాడు, ఈసారి వస్తే పథకాలు ఇంతకంటే బాగా చేస్తా అంటున్నాడు కదా, మరి ఒకవేళ గెలిచే అవకాశాలు ఉంటాయి, అట్లయితే ఓట్లు పడతాయా? పడొచ్చండి 50-50. ఏమో ఈ పథకాలు చూసి అటువైపు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. వెనకాల మనకు పోతుంది తెలియట్లా. వాటి వల్ల ఓట్లు పడే ఛాన్స్ ఆయనకే ఉంది. ఈయన రావాలని కోరిక కూడా చాలా మందికి ఉంది.